హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మనం ఎంసెట్ ప్రీవియస్ పేపర్లో బిట్స్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. ఆల్రెడీ మనం 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో 4th ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఏ వెలాసిటీ v, అంటే దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే v అని ఇచ్చాడు. సచ్ దట్ ఇట్స్ రేంజ్ ఆన్ ది హారిజాంటల్ ప్లేన్ ఈజ్ ట్వైస్ ది గ్రేటెస్ట్ హైట్ అటైన్డ్ బై ఇట్. అంటే దీని మీనింగ్ ఏంటండి? ద రేంజ్ ఆఫ్ ది హారిజాంటల్ ప్లేన్ అంటే రేంజ్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే ఆర్తో ఇండికేట్ చేస్తాం. అంటే రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆర్ అనేది ఏమంటున్నాడండి? ట్వైస్ ది గ్రేటెస్ట్ హైట్ అటైన్ బై ఇట్. గ్రేటెస్ట్ హైట్ అంటే ఏంటంటే హెచ్ మ్యాక్స్, మ్యాక్సిమం హైట్నే గ్రేటెస్ట్ హైట్ అంటాం అక్కడ. సో ఇప్పుడు ఈ రేంజ్ అనేది ఈ మ్యాక్సిమం హైట్కి ఎలా ఉంది అంటున్నాడంటే ట్వైస్గా ఉంది అని అంటున్నాడండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంటే 2 ఇంటూ హెచ్ మ్యాక్స్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2h. అండ్ పై లైన్లో ఏమి ఇచ్చాడు? విత్ ఏ వెలాసిటీ, ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ v అన్నాడు. అంటే ఇనీషియల్ వెలాసిటీ v u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే v అని ఇచ్చాడు. ఓకేనండి. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటున్నాడు. సో మనకి తెలిసిన ఫార్ములా ఈ కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. రేంజ్కి ఫార్ములా ఏంటండి? మనకి ఇచ్చిన ఫార్ములా రాద్దాం. ముందు ఇచ్చిన కండిషను ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2h. రేంజ్కి ఫార్ములా ఏంటండి? రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటే 2D మోషన్లో రేంజ్కి ఫార్ములా ఏంటంటే u² sin 2θ బై g ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ హెచ్ మ్యాక్స్ ఫార్ములా u² sin² θ బై 2g. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సినాప్సిస్ చెప్పుకున్నాం కదండి కైనమెటిక్స్లో. అందులో మోషన్ ఇన్ ఏ ప్లేన్లో రేంజ్కి ఫార్ములా ఏంటంటే u² sin 2θ బై g అండ్ 2 ఇంటూ హెచ్ మ్యాక్స్ ఫార్ములా u² sin² θ బై 2g. సో చూద్దాం, ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ u² ప్లేస్లో మనం ఏం రాయాల్సి ఉంటుంది అంటే అక్కడ v² రాయాల్సి ఉంటుంది. ఎలాగ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం. నెక్స్ట్ gg క్యాన్సిల్, అలాగే 2 క్యాన్సిల్. ఇంకా మిగిలింది sin 2θ ఈజ్ ఈక్వల్స్ టు sin 2θ ఈజ్ ఈక్వల్స్ టు sin²θ. sin 2θ అంటే ఫార్ములా ఏంటండి? 2 sin θ cos θ. అంతే కదండి, మ్యాథ్స్లో వస్తుంది. sin 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin θ cos θ ఈజ్ ఈక్వల్స్ టు sin²θ అంటే sin θ ఇంటూ sin θ. ఇప్పుడు sin θ గెట్ క్యాన్సిల్. ఇంకా నెక్స్ట్ ఈ కాస్ థీటా ఆ పక్క వెళ్ళిపోతే ఏమవుతుందండి? sin θ బై కాస్ θ. అంతే కదండి, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్కి వెళ్తే డివిజన్ చేస్తుంది. ఇక్కడ ఏం మిగిలింది? 2 sin θ బై కాస్ θ అంటే tan θ. అంటే మనకి ఏమొచ్చింది? tan θ ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇక్కడ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం థీటా. సో tan θ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏది? ఇక్కడ ఇది. సో ఇక్కడ ఏం లేకపోతే బై 1 ఉన్నట్టు కదండి. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు 2/1 అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అండి? 2. ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత? 1. సో దీని వాల్యూ తెలియదు కాబట్టి x అనుకుందాం. సో ఇది హైపోటెన్యూస్² ఈజ్ పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైపోటెన్యూస్² ఈజ్ ఈక్వల్స్ టు సైడ్² ప్లస్ సైడ్². సో అప్పుడు ఏమవుతుందండి? x² ఈజ్ ఈక్వల్స్ టు 2² ప్లస్ 1². అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1 ఎంత అండి? 5. అంటే √5. అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే √5. దీని నుంచి sin θ వాల్యూ రాద్దాం. sin θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత అండి? ఇక్కడ 2. హైపోటెన్యూస్ ఎంత? √5. అలాగే కాస్ θ వాల్యూ రాద్దాం. కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత అండి? ఇక్కడ 1 బై హైపోటెన్యూస్ ఎంత? √5. ఓకేనండి. సో ఇప్పుడు మనకి రేంజ్ కదండి మనం కనుక్కోమన్నాడు. సో రేంజ్ ఫార్ములా ఏంటి అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు u² sin 2θ బై g. u² sin 2θ బై g. దీన్ని నేను ఎలా రాస్తానంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లేస్లో ఏం రాయొచ్చండి? యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? v ఇచ్చాడు. కాబట్టి u² అంటే v² అవుతుంది. sin 2θ అంటే 2 sin θ ఇంటూ కాస్ θ
మ్యాథ్స్లో ఫార్ములా ఉంది కదండి, sin 2 θకి 2 sin θ ఇంటూ కాస్ θ బై జీ. సో v స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ sin θ వాల్యూ ఎంత అండి ఇక్కడ 2/√5 2/√5. నెక్స్ట్ ఇంటూ కాస్ θ వాల్యూ ఎంత అంటే 1/√5 బై జీ. చూడండి 2 2s are 4 v స్క్వేర్, న్యూమరేటర్లో ఏముంటుందండి 4v స్క్వేర్. √5 ఇంటూ 5 √5 అంటే 5 అవుతుంది. అది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 4v స్క్వేర్ బై 5g. ఏంటి అర్థమైంది కదా, √5 ఇంటూ √5 వాల్యూ ఎంత అవుతుందంటే 5. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే √5 అంటే 5/1/2 అని అర్థం. ఇక్కడ √5 అంటే 5/1/2. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 1/2 + 1/2 1 అంటే ఎంత అవుతుందండి 5. అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు, √5 ఇంటూ √5 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకేనండి. సో ఆ రేంజ్ ఎంత వచ్చిందంటే r ఈజ్ ఈక్వల్స్ టు 4v స్క్వేర్ బై 5g. ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. ఓకేనండి. దిస్ ఈజ్ ది ఇప్పుడు ఇచ్చారంటే 17 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 1 ఇచ్చారు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో ఇది కూడా ఎప్పుడు ఇచ్చాడంటే 18 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 1లో ఇచ్చిన ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం. కైనమెటిక్స్ లెసన్స్ నుంచే. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ వెన్ ఇట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ c/4, c ఈజ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ along the circumference of the circle of radius r with a uniform speed u. అంటే ఒక పార్టికల్ ఉందంటున్నాడండి. ఆ పార్టికల్ ఏ పాత్లో మూవ్ అవుతుందంటే సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఈ సర్కంఫరెన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఇనీషియల్గా పాయింట్ ఇక్కడ ఉంది అనుకున్నాం. ఓకేనండి. సో ఏ అనే పాయింట్ దగ్గర పార్టికల్ ఉంది. సో ఆడు ఏమంటున్నాడు, ఏ బాడీ వెన్ ఇట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ c/4 అంటే మీనింగ్ ఏంటండి, దీన్ని 4 పార్ట్స్ చేద్దాం. 1 2 3 4 అంటే ఇందులో 1/4 టైం పార్ట్. ఇది టోటల్ c అనుకుంటే c/4 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ నుంచి b వరకు, అంతే కదండి. 1/4 పార్ట్ అంటే ఇదే కదా, ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4, 4 1/4ని కలిపేస్తే 1 వస్తుంది, అంతే కదండి. ఇది టోటల్ c అనుకుంటే ఇది ఏమవుతుందంటే c/4. ఇప్పుడు ఫస్ట్ అది ఏమంటున్నాడండి, c/4 డిస్టెన్స్ కవర్ చేసింది అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ నుంచి ఇలాగ b వరకు కవర్ చేసింది. ఓకేనండి. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, రేడియస్ ఎంత అంటున్నాడంటే r అంటున్నాడు. ఈ రేడియస్ r. సో ఇది r అయితే ఇది కూడా r అవుతుంది. నెక్స్ట్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్ u అనే యూనిఫామ్ స్పీడ్తో తిరుగుతుంది అంటున్నాడు. సో వాడు ఏం కనుక్కోమంటున్నాడంటే డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. సో డిస్ప్లేస్మెంట్ అంటే చాలా ఈజీ డెఫినేషన్ ఏంటంటే ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. సో అది స్టార్ట్ అయిన పాయింట్ ఏ, ఎండ్ అయిన పాయింట్ బి. సో ఈ రెండు పాయింట్ని యాడ్ చేద్దాం. అదే ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్. ఇదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తున్నానంటే నేను ఎక్స్, దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. చూడండి ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, దీన్ని ఓ అనుకుందాం. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఏబి, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఏబి నుంచి పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే అక్కడ ఏమవుతుంది చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఎంతండి, ఎక్స్. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఒక సైడ్ వాల్యూ 6, ఇంకో సైడ్ వాల్యూ కూడా 6, అంటే r² ప్లస్ r². సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r² ప్లస్ r² అంటే 2r², అంతే కదండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆ పక్క వెళ్తే రూట్ అవుతుంది, రూట్ ఇంటూ √r². ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే √2 ఇంటూ √r². స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ r. ఓకేనండి. సో ఆప్షన్స్ రాయలేదు నేను. సో ఆన్సర్ ఏంటి అంటే √2 ఇంటూ r. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే 8 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 1లో ప్రాబ్లం. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో ఇది 18 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 2లో ఇచ్చిన ప్రాబ్లం చూడండి. వెన్ ఏ ప్లేయర్ థ్రోన్ ఏ బాల్ ఇట్ రీచెస్ ది అదర్ ప్లేయర్ ఇన్ 4 seconds. అంటే చూడండి, ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో ఒక ప్లేయర్ బాల్ని త్రో చేశాడు, అది అనదర్ ప్లేయర్ని రీచ్ అయింది. ఎంత టైంలో రీచ్ అయిందంటే 4 seconds. అంటే ఇది ఒక పెరాబోలా. అంటే ఇది మనకి ఇచ్చింది ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చాడండి. ఎంతంటే 4 seconds. నెక్స్ట్, ఇఫ్ ది హైట్ ఆఫ్ ది ఈచ్ ప్లేయర్ ఈజ్ 1.8 meters. అంటే ఇద్దరు కూడా సేమ్ హైట్లో ఉన్నారు. ఇది 1.8 meter, ఇది కూడా 1.8 meters. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమంటాడంటే ద మ్యాక్సిమం హైట్ అటైన్ బై ది బాల్ అబౌవ్ ది గ్రౌండ్. అంటే మ్యాక్సిమం హైట్ అంటే ఏదండి, ఇదే కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి గ్రౌండ్కి ఉన్నది. దీన్నే మ్యాక్సిమం హైట్ హెచ్మ్యాక్స్ అంటారు. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే కనుక అది ఏమవుతుందంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అవుతుంది. నెక్స్ట్ ఈ హైట్ ఎంత అంటే 1.8, అంతే కదండి. సో ఇది మ్యాక్సిమం హైట్ అవ్వదు. సో ఇది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ కాబట్టి ఇది హెచ్మ్యాక్స్ అవుతుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు గ్రౌండ్ నుంచి బాల్ ఎంత మ్యాక్సిమం హైట్ వెళ్ళింది అంటే ఏం చెప్పాలంటే 1.8 ప్లస్ హెచ్మ్యాక్స్. ఎందుకంటే చూడండి, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ తిని చేతిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పారాబోలిక్ పాత్ వచ్చింది చూడండి. అంటే ఇది మొత్తమే మనం హెచ్మ్యాక్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ఇక్కడి నుంచి మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ ఈ హైట్ వాడు ఇచ్చాడు, పర్సన్ హైట్ ఎంత ఇచ్చాడంటే 1.8 ఇచ్చాడు చూడండి, 1.8 meters. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఇచ్చిన టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చాడు కదండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 4 seconds. నెక్స్ట్ ఫార్ములా ఏంటి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి, 2u sin theta by g ఈజ్ ఈక్వల్స్ టు 4. 2 ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. u sin theta ఈజ్ ఈక్వల్స్ టు g ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆ పక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. మనకి ఫార్ములా హెచ్మ్యాక్స్ కావాలండి. సో హెచ్మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, u square sin square theta by 2g, అదే కదండి. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే u sin theta హోల్ స్క్వేర్ బై 2g రాయొచ్చు కదండి. సో u sin theta వాల్యూ ఆల్రెడీ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు అంటే 2g, అంతే కదండి. u sin theta ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 2g హోల్ స్క్వేర్ బై 2g ఫ్రమ్ 1. హెచ్మ్యాక్స్ ఈక్వల్స్ టు అదేం కానీ 2g హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, 2 2s are 4 g square by 2g. అప్పుడు లేకపోతే ఇలా రాద్దాం, 2g హోల్ స్క్వేర్ అంటే 2g ఇందులో స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఇంకా హెచ్మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మిగిలింది ఏంటంటే 2g. మనకి కానీ టోటల్ హైట్ ఎక్కడి నుంచి కావాలండి, గ్రౌండ్ నుంచి టోటల్ హైట్ కావాలి. అంటే హెచ్మ్యాక్స్ ప్లస్ 1.8. The height of ball from the ground, the maximum height of ball from the ground is ఏం రాయొచ్చండి, హెచ్మ్యాక్స్ ప్లస్ 1.8 meters. సో హెచ్మ్యాక్స్ ఎంత వచ్చిందండి, 2g ప్లస్ 1.8 meters. 2 into g వాల్యూ వాడు ఇవ్వలేదు కాబట్టి మనం ఎంత తీసుకుంటాం అంటే 9.8. ఒకవేళ వాడు ఇస్తే కనుక 10 ఇస్తాడండి, అప్పుడు మనం 10 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. వాడు 10 కానీ 9.8 కానీ ఏమి ఇవ్వకపోతే మాత్రం ఏ ప్రాబ్లం అయినా సరే మనం g వాల్యూ 9.8 మాత్రమే తీసుకోవాలి. 9.8 ప్లస్ 1.8, 2 into 9.8 అంటే 19.6 ప్లస్ 1.8, అంతే కదండి. 2 8s are 16, 1 2 9s are 18 ప్లస్ 1 అంటే 19.6. ఇప్పుడు చూడండి, 8 ప్లస్ 6 అంటే 14, 1 20 ప్లస్ 1 అంటే 21.4 meters. ఆప్షన్ చూడండి 21.4 meters, ఆప్షన్ సి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్కి వచ్చినండి. సో ఇది కూడా 2020 18th షిఫ్ట్ 1లో ఇచ్చాడు.
సో చూడండి, సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ టవర్ వెన్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ. అంటే చూడండి, టాప్ ఆఫ్ ఏ టవర్, ఒక టవర్ ఉంది. ఈ టవర్ మీద నుంచి ఒక బాల్ని ఏం చేశాడంటే జస్ట్ హారిజాంటల్గా ఒక బాల్ని త్రో చేశాడు, అండ్ ఒక బాల్ని ఏం చేశాడంటే జస్ట్ డ్రాప్ చేసి వదిలేస్తాడు. సో హారిజాంటల్గా త్రో చేసిన బాల్ విత్ వెలాసిటీ యూ, సో ఎలా పడుతుంది అదండి, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో పడుతుంది. నెక్స్ట్ ఇంకో బాల్ని ఏం చేశాడంటే జస్ట్ రిలీజ్ చేశాడు, అంటే అది ఏమవుతుందంటే కిందకి ఎలా పడిపోతుంది. నెక్స్ట్ డ్రాప్డ్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఈ టవర్ హైట్ నేను ఏమనుకుంటున్నానంటే హెచ్ అనుకుంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు బాల్ 1 కన్సిడర్ చేసుకుందాం. దిస్ ఈజ్ ది బాల్ 1, దిస్ ఈజ్ ది బాల్ 2. బాల్ 1 గ్రౌండ్ రీచ్ అవ్వడానికి తీసుకున్న టైం, వాడు ఏమంటున్నాడంటే ఏ బాల్ గ్రౌండ్ ఫస్ట్ రీచ్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ బాల్ 1 గ్రౌండ్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. ఫార్ములా ఏంటంటే S = UT + ½ AT² ఫార్ములా అప్లై చేస్తాను. సో ఇవన్నీ ఒక బాల్ని ఏం చేసిన హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేశాడు. హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసిన అది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి తీసుకున్న టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అన్ని వెర్టికల్లీ డౌన్వర్డ్ కండిషన్స్ మాత్రమే తీసుకుంటాం. సో ఫార్ములా ఏంటంటే S = UT + ½ AT². అంటే అన్ని వెర్టికల్లీ డౌన్వర్డ్ కండిషన్ అంటే y డైరెక్షన్లోనే తీసుకుంటాం, UY అండ్ AY. సో SY అంటే ఎంతండి, హెచ్ డిస్టెన్స్ కదా, H = UY అంటే జస్ట్ ఇప్పుడు త్రో చేశాడు కదా, ఇది UX = ఎంత అవుతుందంటే U అవుతుంది. సో దీన్ని కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసామనుకోండి, ఒక కాంపోనెంట్ కిందకు వస్తుంది, అది ఏమవుతుందంటే UY = ఏమవుతుందంటే 0. అర్థమైందండి. సో UY వాల్యూ ఎంతంటే 0 ఇంటూ టైమ్ ఆఫ్ ఫస్ట్ బాల్ కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే T1 ప్లస్ ½ ఇంటూ AY, అంటే బాల్ కిందకి పడుతుంది అనుకుంటే AY = ఏమవుతుంది G, యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ ఎప్పుడు కూడా +G తీసుకుంటాం, ఇంటూ T². సో H = ఏమవుతుందంటే ½ GT1². సో మనకు కావాల్సిన T1² కదండి, రిమైనింగ్ అన్నీ ఈ పక్క తీసుకొద్దాం. 2 ఇంటూ H 2H, ఇక్కడ G మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది, 2H/G = T1². నెక్స్ట్ T1 ఈ స్క్వేర్ ఈ పక్క వస్తే ఏమవుతుందండి రూట్ ఓవర్ 2H/G. దిస్ ఈజ్ ది ఫస్ట్ బాల్ రీచ్ ది గ్రౌండ్. నెక్స్ట్ బాల్ 2 ఏం చేశాడంటే ఇది హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేశాడండి, ఇది హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసింది. ఇదేంటంటే జస్ట్ డ్రాప్ చేశాడు కాబట్టి U = ఏమవుతుందంటే 0, UY = అంటే ఇనీషియల్ వెలాసిటీ జస్ట్ ఇలా రిలీజ్ చేశాడు కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఎంత అవుతుందంటే 0 అవుతుందండి. సో ఫార్ములా ఏంటంటే మళ్ళీ S = UT + ½ AT². ఇక్కడ కూడా అన్ని డౌన్వర్డ్ కండిషనే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఏ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నా అది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి తీసుకున్న టైం, అంటే వెర్టికల్లీ డౌన్వర్డ్స్. సో SY = మళ్ళీ ఎంత హైట్ నుంచి పడుతుంది కదండి H, అలాగే UY వాల్యూ ఎంత వచ్చింది 0, అలాగే ఇంటూ టైం ఎంత అంటే T2, ఎందుకంటే బాల్ 2 కదా. సో ½ ఇంటూ బాల్ కిందకి పడుతుంది కాబట్టి AY ఎంత అవుతుందంటే G, టైం ఎంత అంటే T2². ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుందండి 0. సో H = మళ్ళీ ½ GT2². ఈ 2 పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది 2H, G మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది, = T2². సో దీని నుంచి T2 = ఏమవుతుందంటే స్క్వేర్ ఈ పక్క వస్తే రూట్ అవుతుంది కదండి, రూట్ ఓవర్ 2H/G. చూడండి T1 = ఏమొచ్చింది మనకి T2, అంతే కదండి. T1 = ఏమొచ్చింది T2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, 2 అనుకుందాం, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ 1 and 2 నుంచి T1 = T2 అంటే మీనింగ్ ఏంటి, 2 balls రీచెస్ ది గ్రౌండ్ అట్ ది సేమ్ టైం లేదా సైమల్టేనియస్లీ. ఆప్షన్ ఏమవుతుంది చూడండి, both balls 1 and 2 reaches the ground simultaneously. Option C is the correct one. So these are the kinematics problems. Thank you for watching.